కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి గోకులం. శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, భక్తులకు, ప్రాజ్ఞులకు అందరికీ సాదరపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, రావణాసురుడు మాట్లాడినటువంటి మాటలకు, రావణాసురుడు ప్రవర్తించినటువంటి తీరుకు సీతమ్మ తల్లి ఎంతో బాధపడింది, దీనురాలయ్యింది. ఆవిడ చేసిన పనేమిటి అంటే, తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, ఒక గడ్డి పరకను మధ్యలో పట్టుకుంది. రావణాసురుడికి తనకు మధ్యలో తృణం, గడ్డి పరకను, అంతరతః కృత్వా, మధ్యలో అలా పట్టుకుని ప్రత్యువాచ శుచిస్మిత, మాట్లాడటం మొదలుపెట్టింది. ఎలా మాట్లాడుతోందో చూడండి. ఆ ఎలా మాట్లాడుతోందో చూడబోయే ముందు అమ్మవారు చేసిన పనిలో ఉన్న ఆంతర్యం ఏమిటి, గడ్డి పరకను ఎందుకు పట్టుకుంది, అందులో అనేకమైన విశేషాలు ఉన్నాయని పెద్దలు, వ్యాఖ్యాతలు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీమద్ రామాయణము, శ్రీమద్ భాగవతము, మహాభారతము ఇవి మూడు చెప్పేటప్పుడు సాధ్యమైనంత వరకు పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానములనే మనం అనుసరించాలి. ఎక్కడైనా కొంత బాగా తేలిగ్గా ఉండటానికి, తెలియడానికి చిన్న చిన్న ఉదాహరణలు చెప్తే పర్వాలేదు. వాటిని మొత్తం వదిలిపెట్టి ఈ స్వయంగా కనుక మొదలు పెడితే అది రామాయణము యొక్క విధానానికే భంగం కలిగే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు పెద్దల వ్యాఖ్యానాలనే మనం అనుసరిస్తూ ఉండాలి. మనం మాట్లాడేటువంటి మాట అది పెద్దలు మెచ్చేదై ఉండాలి. కాబట్టి మన పెద్దలు ఎలాంటి చక్కని వ్యాఖ్యానాలు చేశారో చూడండి. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, గడ్డి పరకను మధ్యలో పట్టుకుంది. సహజంగా ఎవరినైనా తేలిగ్గా తీసి పారేస్తే వాడంటాడు, నన్ను మరీ గడ్డి పరకంటే హీనంగా తీసేస్తున్నావే అంటాడు. చాలా తేలికైనటువంటిది గడ్డి పరక. రావణ, నా దృష్టిలో గడ్డి పరక్కైనా విలువ ఉందేమో కానీ నీకు మాత్రం విలువలేదురా, ఈ అర్థంతో పట్టుకుంది అమ్మవారు. సహజంగా మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్లకు తగినటువంటి ఆహారాన్ని మనం ఆతిథ్యంగా ఇస్తాం. రావణాసురుడు ఇప్పుడు వచ్చాడు, గడ్డి చూపించింది, గడ్డి పరక చూపించింది. గడ్డిని ఎవరికి పెడతారు? పశువులకి పెడతారు. నా దృష్టిలో నువ్వు పశు సమానుడివి. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ, గడ్డి పరకను మధ్యలో పట్టుకుందమ్మవారు. రావణ, నువ్వు ఏమనుకుంటున్నావురా? ఇది గడ్డి పరకగా ఉండొచ్చు, ఇదే నా నాథుని చేతిలోకి కనుక వెళ్ళినట్లయితే ఒక అద్భుతమైన బ్రహ్మాస్త్రమై నీ ప్రాణాలు తీస్తుంది, జాగ్రత్త, హెచ్చరిక. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ, నా నాథుడంటే ఏమనుకుంటున్నావు? ఒకనాడు హిరణ్యకశిపుడనేటువంటి రాక్షసుడు ఎక్కడ ఉన్నాడు శ్రీహరి అని ప్రహ్లాదుణ్ణి గద్దించిన వేళ ఎక్కడి నుంచి అడుగుతాడు అని చెప్పి ఆ స్వామి పిపీలికాది బ్రహ్మపర్యంతం కూడా ఉన్నాడు. హరి సర్వాకృతులన్ కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై అందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప, శ్రీ నరసింహాకృతి నుండెనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉన్నటువంటి ఆ స్వామి ఈ గడ్డి పరకలో నుంచి కూడా వచ్చి నిన్ను సంహరించగలడు. ఇలాగా విశేషమైనటువంటి అర్థస్ఫూర్తి కలిగేట్లుగా అమ్మవారు గడ్డి పరకను పట్టుకున్నారు అని పెద్దలు మనకి వ్యాఖ్యానాలలో చెప్పి ఉన్నారు. అటువంటి పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ, అమ్మ అలా మధ్యలో గడ్డి పరకను పట్టుకుని మాట్లాడుతోంది. ఏమయ్యా రావణ, నీవు నన్ను ప్రార్థించటం నీకు తగిన పని కాదు, నీలాంటి వాళ్ళు చేయవలసిన పని కాదు. ఇది ఉత్తమమైనటువంటి ధర్మం ఏదో దాన్ని చూడు. సాధువులు, పెద్దలు, ఉత్తములు ఆచరించినటువంటిది ఏదో దాన్ని ఆచరించు. ఏ నీ భార్యను వేరొకడు తీసుకువెళితే నీకు బాధ కలగదా? నీ భార్య విషయంలో నీకెలా బాధ కలుగుతుందో
ఇంకొకరి భార్య విషయంలో కూడా అలాగే బాధ కలుగుతుంది వారికి అనేటువంటి జ్ఞానాన్ని పొందు. అంతేకాదు, ఎవడైతే లోకంలో తన భార్య యందు మనస్సుని లగ్నం చేయకుండా పరభార్యల యందు లగ్నం చేస్తూ ఉంటాడో వాడు సుఖపడేది లేదు, సుఖంగా ఉండేది లేదు. నాయనా రావణ, ఇహ సంతోన వాసంతి సతోవా నానువర్తసే. ఇక్కడ సత్పురుషులు లేరా? మంచివాళ్ళు లేరా? ఒకవేళ వాళ్ళు ఉండి నీకు చెప్పినా కూడా నీ బుద్ధి ఇలా వక్రమార్గంలో ప్రయాణిస్తోందా? సత్పురుషులు లేరా అన్న ప్రశ్నకి అర్థం, సత్పురుషులు కనుక లేకపోతే మంచి మార్గంలో నడిపించేవాళ్ళు లేరు, ఇలా పెడమార్గంలో పోతున్నాడు. సత్పురుషులు ఉన్నారు కానీ వాళ్ళ మాట వీడు వింటలేదు. అంటే ఏమిటి? దోషం మొత్తం రావణాసురుడిదే. అందుకని అమ్మ అడిగింది, సత్పురుషులు లేరా? ఉన్న వారి మాటలు నీవు వింటలేదా? అసలు నీ బుద్ధి ఇంత వక్రమార్గంలో వెళుతోంది ఏమిటి రావణ? నీవు ఎటువంటి నిజమైనటువంటి పని చేస్తున్నావో తెలుసా? నా మాట విను. నన్ను తీసుకుని వెళ్ళి రామచంద్ర భగవానునకు అర్పించు. అడవిలో ఒక ఆడ ఏనుగుని తప్పిపోయిన దాన్ని మగ ఏనుగు దగ్గరికి చేర్చినట్లుగా నన్ను రామచంద్ర భగవానుడి దగ్గరికి చేర్చవయ్యా. నిన్నేమీ చేయడు రాముడు. ఎందుకో తెలుసా? నా రామచంద్రుడు శరణాగత వత్సలహ, శరణు కోరినటువంటి వారిని రక్షించేటువంటి మహానుభావుడు. నువ్వు ఆ మహానుభావునికి నన్ను అప్పగించి ఆయనతో స్నేహం చేయి, బతికుండాలి అనుకుంటే. లేదా నా నాథుడైనటువంటి రాముల వారికి కనుక కోపం వచ్చిందంటే ఎవరు వచ్చినా నిన్ను రక్షిద్దామని ఎవ్వరూ కూడా నిన్ను కాపాడలేరు. రావణ, నా మాట విను. ఇషవో నిపతిష్యంతి రామలక్ష్మణ లక్షణా. రామ లక్ష్మణ అనేటువంటి పేర్లతో ఉన్నటువంటి బాణాలు అన్నీ కూడా వచ్చి గుచ్చుకుంటాయి, నీకు గుచ్చుకుంటాయి, నీ సైన్యానికి గుచ్చుకుంటాయి. ఆ బాణములు గుచ్చుకున్నాయి అంటే వాడు మరణించడమే. బతకటం అనేది అసంభవమైనటువంటి విషయం. రావణ, నా మాట విను. జనస్థానంలో 14,014 మంది ఖర దూషణ త్రిశిర సహితంగా రాముల వారు సంహరించారు. అయినా రాముడు ఆశ్రమంలో లేని సమయంలో ఒక దొంగలాగా వచ్చి నన్ను అపహరించుకుని వచ్చావు. ఇది నీలాంటి వాళ్ళకి తగినటువంటి పనేనా? నువ్వు కుక్క లాంటి వాడివి, నా రాముడు పులి లాంటి వాడు. నీవు చేసిన పని చాలా హేయమైనటువంటిది అని సీతమ్మ తల్లి వాడి మంచి కోరి వాడి లక్షణాన్ని వాడికి చెప్పి రాముల వారిని శరణు వేయడమని తనను అర్పించమని రావణాసురుడికి చెబితే వాడికి ఒళ్ళు మండింది. సహజం కదా. ఎవడికి వాడి కన్నా కూడా ఇలాంటి దుర్మార్గులకు తనకి ఇష్టమైన దానికి వ్యతిరేకంగా చెబితే వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది. సీతా, నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. యథా యథా సాంత్వయిత వస్య స్త్రీణాం తథా తథా. స్త్రీలను బుజ్జగించిన కొలది వాళ్ళు పెచ్చుమీరుతూ ఉంటారు. నన్ను అవమానిస్తున్నావు సీతా నువ్వు. నిజానికి ఏమైనా చేయొచ్చు నీవు మాట్లాడినటువంటి మాటలకి, కానీ నాలో చెలరేగినటువంటి క్రోధాన్ని ఎలాగైతే ఒక సారథి అదుపు తప్పే గుర్రాల్ని అదుపులో పెడుతూ ఉంటాడో నీ సౌందర్యం అట్లా అదుపులో పెడుతోంది. ఈ కారణం వల్ల నిన్ను చంపటం లేదు, లేకపోతే నీవు మాట్లాడిన మొదటి మాటకే నిన్ను సంహరించి ఉండేవాణ్ణి సీత. పరుషాణీగ వాక్యాని యాని యాని బ్రవిషిమాం తేషు తేషు వధోయుక్తః తవ మైథిలి దారుణః. నీవు మాట్లాడినటువంటి వాక్యాలు మామూలు వాక్యాలా? దేవదానవ యక్షగంధర్వ కిందర కింపురుషాదుల్ని కూడా అవలీలగా జయించినటువంటి ఈ రావణుణ్ణి పట్టుకుని ఎన్ని మాటలు అన్నావు సీత? ఆ మాటలకు ప్రతి వాక్యానికి నిన్ను చంపాలి, కానీ నేను నిన్ను చంపలేను. నీ సౌందర్యం నన్ను కట్టిబడేసింది సీత, కట్టిబడేసింది. ఇలా అని ఒకే మాట అన్నాడు. నిన్ను తీసుకుని వచ్చి 10 మాసాలైంది సీత. 2 మాసౌ రక్షితౌ యౌమేయో వధిస్తే మయా కృతగా. ఇంకా 2 మాసములు ఉన్నాయి. అంటే రావణుడు సీతమ్మను తీసుకొచ్చిన సమయంలో సంవత్సరం గడువు ఇచ్చాడు. సంవత్సరంలో 10 నెలలు అయిపోయినాయి. ఇక 2 మాసాలే గడువు ఉన్నాయి సీత. ఈ లోపుగా 2 మాసాలు నిండే లోపుగా నీకు నువ్వే నా సైన్యాన్ని అధిరోహించు. అంతకు మించి నీవు జీవించడం కూడా కల్లా.
నీవు ఈ 2 మాసాల్లో నీ అంతట నీవు కనుక నా శయనాన్ని అధిరోహించకపోతే 61వ రోజున నా వాళ్ళందరూ కూడా నిన్ను వంటశాలలో ముక్కలు ముక్కలుగా చేసి ఆ ప్రొద్దున్నే తినేటువంటి అన్నంలో నంజుకు తింటారు సీత అని ఇలా మాట్లాడితే సీతమ్మ భయంతో వణికిపోతోంది. చెమట పట్టింది, కన్నుల వెంట ధారలుగా నీళ్లు వస్తున్నాయి. ఈ మూర్ఖుడికి, ఈ దుష్టుడికి తెలియదు ఆంజనేయ స్వామి పైనే ఉన్నాడన్న విషయం. వీడు సీతమ్మకి 2 మాసాలు గడివిస్తే 2 మాసాలు కూడా ఇవ్వాలా హనుమ వీడికి, ఆ విషయం వాడికి తెలియదు. వచ్చానరా నీ సంగతి తేలుస్తా, ముందు నీ వాళ్ళని నీ ముందే చంపి తర్వాత నీ సంగతి రాముడు తేల్చేట్టుగా చూస్తాను అని హనుమంతుల వారు అనుకుంటున్నాడు. అది తెలియని మూర్ఖుడు కాబట్టి సీతమ్మకు గడువునిస్తే సీతమ్మ దుఃఖపడుతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారే, రావణాసురుడితో వచ్చిన వాళ్ళందరూ కూడా చూపులతో అలాగే ఆ నోటి విరుపులతో ఆమెను ఓదార్చారట. భయపడకు 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 అని ఓదార్చారు. సీతమ్మకి చాలా బాధ కలిగింది. రావణ, ఏమంటున్నావయ్యా నువ్వు? రాక్షసాధమ, నీ వంటి అధముడు రాక్షసుల్లోనే లేడు, నువ్వు గొప్పవాడివే. నా భర్త ఆశ్రమంలో లేని సమయంలో దొంగలాగా వచ్చి మారువేషంలో వచ్చి మరి నా మరిది నా భర్త లేని సమయంలో నన్ను పట్టుకొచ్చావే, అడ్డు వచ్చిన పక్షిని నిర్దాక్షిణ్యంగా సంహరించావే. నువ్వు సూర్యుడివే, నువ్వు వీరుడివే, నువ్వు ధీరుడివే. నీవు రాక్షసుడు కాదు, రాక్షస రాజువి కాదు, రాక్షసుల్లోనే అధమాధముడివి. చూడు, రాముడు మదించిన మదగజం లాంటివాడు, నువ్వు కుందేలు లాంటివాడివి. మదగజం ఒక తొక్కు తొక్కితే కుందేలు చచ్చి ఊరుకుంటుంది. మా రామయ్య కనుక ఒక్కసారి కోపంతో ఎర్రబారిన నేత్రాలతో నిన్ను చూశాడా, అంతటితో నీ పని అయిపోయినట్లే. చూడు, రాముడి దాకా ఎందుకు, తలుచుకుంటే నేనే నిన్ను భస్మం చేసేస్తాను. కానీ అసందేశత్తు రామశ్చ తపసశ్చ అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మర్హ తేజస. ఎందుకురా నీ 10 తలలు దేనికి అన్నది ఒకటే మాట. ఒక తల ఉంటే జ్ఞానాన్ని బాగా పొందొచ్చు పరమాత్మ సంబంధమై. వీడికి 10 తలకాయలు ఉన్నాయి. ఎందుకు? 10 తలకాయల్లో ఎంత విజ్ఞానాన్ని పొందాలి? ఉన్నది మొత్తం అజ్ఞానమే వాళ్ళు. అందువల్ల అంటోంది దశగ్రీవ, 10 తలకాయలున్నా సరే రావణ, నేను తలుచుకుంటే భస్మర్హ తేజస, నిన్ను భస్మం చేసేస్తాను నా తేజస్సుతో. కానీ చేయను. ఎందుకో తెలుసా? అసందేశాత్తు రామస్య, రామచంద్రమూర్తి నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. రాముల వారి మాటను ఒక్కసారి అతిక్రమించినందుకే నాకు ఈ గతి పట్టింది. అందువల్ల రాముల వారు ఏమాత్రము కూడా నా విషయంలో ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి నా తపస్సును నేను కాపాడుకోవాలి. శాపాలు పెట్టినా ఇట్లా ఏదైనా సరే భస్మాలు చేసినా తపశ్శక్తి అంతా పోతుంది. ఈ 2 కారణాల వల్ల నా తపశ్శక్తిని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు, రాముల వారి సందేశం కాలేదు. లేకపోతే నిన్ను బూడిద చేసేదాన్ని రావణ అని అనంగానే విన్నాడు రావణాసురుడు. కళ్ళు ఎర్రబారినాయి. ఇంతమంది ముందు తనని పట్టుకుని బూడిద చేస్తా అంటోంది సీత. అందుకని వాడు ఎంత ఆభరణాలు పెట్టుకున్నా శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర, శ్మశానంలో ఉన్నటువంటి ఒకానొక భవనంలాగా ఎన్ని ఆభరణాలతో ఉన్నవాడు భయంకరంగానే ఉన్నాడు. చుట్టూ ఉన్నారు ఏకాక్షి, ఏకకర్ణ మొదలైనటువంటి రాక్షస స్త్రీలు, భయంకర ఆకారణులు అందరూ కూడా. ఏకాక్షి, ఏకకర్ణ, లంబమాన పయోధర, చెబుతున్నా వినండి. యథా మధ్వశగా సీత క్షిప్రం భవతి జానకి, మీరేం చేస్తారో నాకు అనవసరం, ఎలా చేస్తారో నాకు అనవసరం. సామదాన భేద దండోపాయాలు 4 ఉన్నాయి. ఏ ఉపాయాన్ని మీరు ప్రదర్శిస్తారో నాకు అనవసరం, ఏ ఉపాయాన్ని ప్రయోగిస్తారో నాకు అనవసరం. సీత నా వశం కావాలి, అర్థమైందా అన్నాడు. కానీ సీతమ్మ మాటలకు వాడికి కోపం బాగా వచ్చింది. ఆమెను ఇంకా భయపడదామని 2 అడుగులు ముందుకేశాడు. ఇంతలో ఆయన భార్య ధాన్యమాలిని
ధాన్యమాలిని అన్న మండోదరి అన్న ఒక్కరే. ఎందుకంటే ఈ వృత్తాంతాన్ని తర్వాత సుందరకాండ 58వ సర్గలో హనుమ చెప్పేటప్పుడు మండోదరిని వాడతారు. అందుకని ధాన్యమాలిని అన్న మండోదరి అన్న ఒక్కరే. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, రావణాసురుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది, వెనక్కి తీసుకెళ్ళింది. ఎందుకయా? అకామాం కామయానస్య శరీరం ఉపతప్యతే. అకామాం, తనను కోరనటువంటి స్త్రీని కనుక ఎవడైతే కామిస్తాడో వాడికి దానివల్ల శరీరం తపించడం తప్ప ప్రయోజనం లేదు. శరీరం బాధపడటం తప్ప ప్రయోజనం లేదు. శరీరానికి అనేకమైనటువంటి బాధలు వ్యాధులే తప్ప ప్రయోజనం లేదు. ఇది మామూలు అర్థం. పెద్దలు చెప్పిన వేదాంత విషయక దివ్యార్థం ఒకటి ఉంది. అకామాం, అకారార్థో విష్ణు. అకారం అన్న దానికి విష్ణువు అని అర్థం. మామూలుగా అకామాం అంటే కోరనటువంటి స్త్రీ, కానీ ఇక్కడ అకామాం అంటే అకారార్థో విష్ణు. అకారం విష్ణు స్వరూపం. అకామాం, విష్ణువునందే కోరిక ఉన్నటువంటి స్త్రీ, అంటే రాముని యందే కోరిక ఉన్నటువంటి స్త్రీని గనక నువ్వు కోరినట్లయితే శరీరం ఉపతప్యతే, నీ శరీరం ఎందుకు కాకుండా పోతుంది, సర్వనాశనం అవుతుంది. నా మాట విను. ఇచ్చంతిం కామయానస్య ప్రీతిర్భవతి శోభన. నిన్ను ఇష్టపడి నీవంటే మనసుపడి వచ్చినటువంటి స్త్రీతో నీవు కలిస్తే నీకు ఆనందం, కానీ ఇలాంటి వాడి వల్ల ప్రయోజనం లేదు, నా మాట విను అని చెప్పి మెల్లిగా పక్కకు తీసుకువెళ్ళింది. వెళుతూ వెళుతూ మళ్ళీ గట్టిగా వాడు ఒకటే మాట అన్నాడు, 2 నెలలే సీత, 2 మాసాలు అంటూ వాడు కాస్త వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళబోయే ముందుగా చెప్పాడుగా అక్కడ ఉన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి, మీరేం చేస్తారో నాకు తెలియదు, సీతా మద్వశగా, సీత నా వశం కావాలి అని. వీళ్ళంతా నుంచున్నారు. అళ్ళంగానే వంశవృత్తాంతం మొదలుపెట్టారు. తతస్త్వేక జట నామ రాక్షసి వాక్యమబ్రవీత్. ఏకజట అనే పేరు కలిగినటువంటి రాక్షసి లేచింది. లేచి క్రోధంతో కళ్ళు ఎర్రబడగా అంటోంది, సీత, 6 ప్రజాపతులు, వారిలో 4వ వాడు బ్రహ్మగారి కుమారుడు పులశ్చుడు అనేటువంటి వాడు. ఆ పులశ్చుని కుమారుడే విశ్రవసువు. తస్య పుత్రో విశాలాక్షి రావణశత్రు రావణః. ఆ విశ్రవసుని కుమారుడే ఈ రావణుడు. అతనికి నీవు భార్యవైతే నీవు సుఖపడతావు, ఆనందంగా ఉంటావు అంటే హరిజట అనే ఆవిడ ఇంకో ఆవిడ వచ్చింది. కళ్ళు గిరగిర గిరగిరా తిప్పుతోంది. ఆవిడ కళ్ళు పిల్లి కళ్ళు వలె ఉన్నాయి, పిల్లి కళ్ళు వలె. చూడు, 33 దేవతల్ని కూడా గడగడలాడించి నిర్జించిన మహావీరుడు మా రావణుడు. ఆయనకి భార్య కాదగిందానివి నువ్వు గుర్తుపెట్టుకో అనేటప్పటికీ ప్రఘస అనే పేరు కలిగినటువంటి ఇంకో రాక్షసి లేచింది. లేచి, నా మాట విను సీత, ప్రియాం బహుమతాం భార్యాం త్యక్త్వా రాజా మహాబలః. మా అయ్యగారు ఎంత గొప్పవారో తెలుసా, మహాబలుడు మా రావణుడు. తమ భార్యలందరినీ కూడా విడిచిపెట్టి నిన్నే కోరుతున్నాడు, నిన్నే ప్రార్థిస్తున్నాడు. నువ్వు కాబట్టి, నీ మీద ప్రేమ ఉంది కాబట్టి బతికావు, లేకపోతే మా రావణుల వారు ఇంకోరిది ఈ పాటికి ఎప్పుడో చంపేసి ఉండేటువంటి వాళ్ళు. ఇంతలో వికట అనే పేరు కలిగినటువంటి ఇంకో రాక్షసి లేచింది. లేచి, సీత, నాగ గంధర్వ దానవులు దేవతలు వీళ్ళందరూ కూడా ఏ రావణుని చేతిలో ఓడించబడ్డారో అటువంటి రావణుణ్ణి నీవు హాయిగా పెళ్లి చేసుకో, ఆయనకు భార్యగా సుఖించు, తరించు. దుర్ముఖి అనే ఆవిడ లేచింది. యస్య సూర్యోన్నతపతి ప్రీతో యస్య జమారుతః నవాతి స్మాయతాపాంగే కింత్వంతస్య నతిష్ఠసి. మా రావణుల వారి పేరు చెబితే చాలు సూర్యుడు ప్రకాశించడు, గాలి భయంతో వీస్తూ ఉంటుంది. అటువంటి రావణుల వారిని నీవు వివాహం చేసుకో. మా రావణుడు కోరితే మా అయ్యగారు చెట్లు పూల వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి, పర్వతాలు శుభ్రమైనటువంటి పానీయాన్ని ఇస్తూ ఉంటాయి, నా మాట విను అని వాళ్ళందరూ కూడా పరిపరి విధాలుగా ఆ సీతమ్మను ప్రార్థన చేశారు. విన్నది సీతమ్మ వీళ్ళ మాటలు. వాళ్ళల్లో కొంతమంది అన్నారు, అసలు రాముడు ఉన్నాడో లేడో, దీనుడు, రాజ్యహీనుడు, భ్రష్టుడు ఎందుకమ్మా? వీళ్ళ దృష్టిలో రాముడు భ్రష్టుడు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
పరమ ఉదాత్తమైనటువంటి ఉత్తమ గుణములు ఉన్నటువంటి రాముడి విషయంలో ఏ ఒక్కరు విరుద్ధంగా మాట్లాడినా వారందరిలోనూ రాక్షసాంశం ఉన్నట్టు లెక్క గుర్తుపెట్టుకోవాలి. అది ఇట్లాంటి నీచమైనటువంటి రాక్షసుల యొక్క అంశ. ఇప్పుడు రావణాసురుడు రాముణ్ణి తిట్టాడు, రావణాసురుణ్ణి అనుసరించేవాళ్ళు రాముణ్ణి తిట్టారు. వీళ్ళు తిట్టినంత మాత్రం చేత రాముడిలో ఉన్నటువంటి గొప్పతనం తగ్గుతుందా? ఎంత మాత్రమూ తగ్గదు. సీతమ్మ తల్లి వింది. పైగా వాళ్ళు ఏమంటున్నారు? రావణాసురుడికి భార్యవిక అంటున్నారు. సుఖంగా విహరించు రావణుడితో అంటున్నారు. ఈ మాటలు వినేటప్పటికీ సీతమ్మ తల్లికి కన్నుల నుండి ఆ దుఃఖాశ్రువులు వచ్చినాయి. నేను రావణాసురుడికి భార్యను కాజాలను, కామం కాదతమం సర్వా నకరిష్యామి ఓ వచః. ఓ రాక్షస స్త్రీలారా, మీరంతా ఒక పని చేయండి, నన్ను చంపి తినేయండి. నేను మాత్రం రావణుణ్ణి వివాహం చేసుకోను. నా హృదయం అంతా రామునిపైనే ఉంటుంది. దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. నా భర్త, నా సర్వస్వం, నా దైవమైనటువంటి రాముడు దీనుడైనా రాజ్యహీనుడైనా ఏ మహానుభావుడి చేతిలో నా తండ్రి జనక మహారాజు నా చేతిని పెట్టి ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతమా ప్రతీక్షజైనాం భద్రంతే పాణింగృహీష్మపాణిన అన్నాడో ఆయనే నాకు సర్వస్వం, నాకు దైవం. సువర్చల సూర్యునకు ఎట్లాగో, రోహిణి చంద్రునకు ఎట్లాగో, సత్యవంతునకు సావిత్రి ఎట్లాగో, శవనునకు సుకన్య ఎట్లాగో, నేను కూడా రామచంద్రమూర్తికి అట్లాగే అని అంది. అయినా వీళ్ళెవరూ కూడా ఆగలేదు. రావణం భజ భర్తారం సర్వరక్షసాం. రావణం భజ భర్తారం. సీత సమస్తమైనటువంటి రాక్షస జాతికి కూడా నాయకుడు మా ప్రభువు రావణుల వారు. నా మాట విని ఆ రావణుణ్ణి హాయిగా వివాహం చేసుకో, సుఖపడు. సీతమ్మ తల్లి వినలేదండి. దాంతో చండోదరి అనేటువంటి రాక్షసికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. ఆమె చేతిలో పెద్ద శూలం ఉంది. దాన్ని గిరగిరా తిప్పింది. తిప్పుతూ యకృత్ప్లీగమధోత్పీడం హృదయం చ సబంధనం అంత్రాణ్యపి తథా శీర్షం ఖాదేయమితి మే మతి. గుండెకు కుడివైపున ఉండేటువంటి మాంసాన్ని, గుండెకు ఎడమవైపున ఉండేటువంటి ఈ సీత యొక్క మాంసాన్ని కూడా, అంతేకాదు ఈ సీత యొక్క శిరస్సుని ప్రేగులను తినేయాలనే కోరిక నాకు తీవ్రంగా ఉంది అంది. ప్రగస అనే రాక్షసి లేచింది. ఇంకా చూస్తానే, ఇంత చెప్పినా కూడా ఆవిడ వింటలేదన్న విషయం రావణుల వారికి చెప్పండి అని కొంతమందిని పంపించింది. పంపిస్తే అజాముఖి అనే ఆవిడ లేచింది. లేచి లాభం లేదు, ఇంక సీతమ్మకు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు, చంపేద్దామన్నది. శూర్పణఖ అనేటువంటి ఆవిడ లేచింది. ఆ శూర్పణఖ వేరు, ఈ శూర్పణఖ వేరు. ఆవిడ లేచి అజాముఖ్యా యదుక్తం హి తదేవ మమ రోచతే. అజాముఖి ఏం చెప్పిందో అదే నాకు చాలా ఇష్టం ఉంది, చంపేద్దాం సీతని. సురాచానేయతాం క్షిప్రం సర్వశోక వినాశిని. మద్యం తీసుకురండి, అన్ని శోకాలని పోగొట్టేటువంటిది, మత్తులో ముంచేటువంటి ఆ మద్యాన్ని తీసుకురండి. నృత్యామోదన్ కుంభిలాం. సీతను ముక్కలు చేస్తే ఆ ముక్కలు హాయిగా మధ్యలో తింటూ మాంసఖండాల్ని హాయిగా నికుంభిలలో నృత్యం చేద్దాం. మాంసాహారం తీసుకుంటూ మద్యం తాగుతూ చిందులు వేయడం అనేది రాక్షస సంప్రదాయం. అలా చేద్దాం అని వాళ్ళంతా కూడా అంటున్నారు. అంటూ ఉంటే పాపం సీతమ్మ తల్లికి చాలా దుఃఖం వచ్చింది. ఏవం ఉక్తాదు వైదేహి రాక్షసీభిర్మనస్వినీగి. ఆమె దుఃఖపడుతూ ఒకే మాట అంది, మీ ఇష్టం, మీరు ఎట్లా చంపుతారో నాకు అనవసరం, నా శరీర భాగాల్లో దేన్ని తింటారో నాకు అనవసరం, నన్ను చంపేయండి, తినేయండి, అంతేగాని నేను మీ మాట వినను, రావణాసురుడికి భార్యను కాను. అయ్యో రామచంద్ర, అయ్యో లక్ష్మణ, అయ్యో కౌసల్య, హాహా అయోధ్య అని ఆ తల్లి దుఃఖపడుతోంది.
అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వా పురుషస్య వా. కొన్ని సందర్భాలలో అకాలంగా మృత్యువులు వస్తాయి అన్నటువంటి మాట సత్యమైపోయింది అని ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే, పాపం ఇదే సమయంలో చరణేనాపి సవ్యేన నస్పృశేయం నిశాచరం, కనీసం నా ఎడమ కాలితో కూడా రావణాసురుణ్ణి తాకను. మహానుభావుడు, ప్రాజ్ఞుడు, తెలివి కలిగిన వాడు, పొందినటువంటి ఉపకారాన్ని మర్చిపోయినటువంటి వాడు, దయగలిగిన వాడు నా రామచంద్రుడు. ఆయనతోనే కలిసి ఉంటాను. ఆనాడు విరాధుడిని సంహరించాడు నా ప్రభువు రాముల వారు. ఆయనే దలుచుకుంటే వీడంతా ఈ రాక్షసులంతా అని ఇలాగా ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే, వీళ్ళందరూ కూడా కోపంతో మండిపడ్డారు. రాక్షస స్త్రీలు, నీకు లెక్క లేకుండా పోయింది, చంపుతాము తింటామంటే తినమంటున్నావు, మరి గుండె ఎడమ వైపున మాంసం, కుడివైపున ఉన్న మాంసం, కడుపులో పేగులు, తలకాయ, ఇన్ని రకాలు చెప్పినా భయాన్ని పొందడం లేదు, లాభం లేదు, నిన్నేమైనా చేయాల్సిందే అని వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే, వాళ్ళల్లో ఒక ఆవిడ ఉంది. అంతవరకు పడుకుని నిద్రపోతుంది ఆవిడ. అది తెల్లవారుసాం ఒకసారి లేచింది. వీళ్ళు గోలగోలగా చంపేస్తాం ఉంటున్నారు సీతమ్మను. ఒకటే మాట అంది, ఈరోజు నేను చాలా భయంకరమైనటువంటి స్వప్నాన్ని చూశాను, కళ కన్నాను, రోమాలు నిక్కబడుచుకునే భయంకరమైనటువంటి కళ అది. ఆ కళ ప్రభావం వల్ల రాక్షసులందరూ మరణించడం ఖాయం, రావణుల వారు కూడా మరణించడం ఖాయం, నా మాట వినండి అనగానే వీళ్ళకు కొంచెం భయం వేసింది. అదృష్టవంతురాలు త్రిజట. ఎందుకో తెలుసా? కళలో రామ సాక్షాత్కారాన్ని పొందింది. అక్కడ కళలో కనిపించింది ఎవరికి? రాముల వారు. హనుమ కూడా త్రిజటకు. ఏం జరిగిందే, ఏం కళ వచ్చిందే, అయ్యగారు పోవడం ఏమిటే, మన వాళ్ళంతా పోవడం ఏమిటే, వివరంగా చెప్పు అనగానే ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది. స్వప్నే జజ్యమయా దృష్ట సీతా శుక్లాంబరావృత. అమ్మ తల్లి తెల్లని వస్త్రాన్ని ధరించి రామచంద్రుడి ఒడిలో కూర్చుంది. పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు. వాళ్ళందరూ కూడా హాయిగా హంసలు పూంచినటువంటి విమానంలో ఉత్తర దిక్కుగా వెళుతున్నారు. అలాగా మరి మన అయ్యగారో అన్నది. ఏం చెప్పమంటావు? రావణశ్చమయా దృష్ట క్షితౌ తైల సముక్షిత. రావణుడు కూడా నా కల్లో కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, నూనె పూయబడినటువంటి దేహంతో ఉన్నాడు, ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అంతేకాదు ఆయన ఎర్రనైనటువంటి గన్నేరు పూలమాలల్ని మెళ్ళో వేసుకున్నాడు. అంతేకాదు ఒక స్త్రీ ఆయన్ని మెడకు తాడు వేసి భయంకరంగా లాగుతోంది. ఆ లాగుతూ ఉంటే లాగబడుతూ పోతున్నాడు మన అయ్యగారు. అంతేకాదు పిబం స్థైలం హసన్ నృత్యన్, నువ్వులను తాగుతున్నాడు, కలవరపడుతున్నాడు. గర్ధపేనయౌ శీఘ్రం, ఒక గాడిదనెక్కి దక్షిణాం దిశమాస్థితగా, దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతున్నాడు. కేవలం ఒక్క రావణుల వారే కాదు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ఇంకా ఎందరో మహావీరులందరూ కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళినట్టుగా నాకు కల్లో కనబడింది. అసలు పక్కన పెట్టండి. లంకాజేయం పురీ రమ్య సవాజిరథ కుంజరా సాగరే పతితా దృష్ట భగ్నగోపుర తోరణ. ఈ లంక మొత్తం కూడా ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, అలాగే మిగిలినటువంటి గోపురాలతో, పడిపోయినటువంటి గోపురాలతో సముద్రంలో పడిపోయింది. అది కాదే, ఇంకా భయంకరమైనది చెబుతా వినండి. దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా. మహానుభావుడైనటువంటి ఒక వానరుడు ఎవడో వచ్చాడు. ఆ వానరుడు కాస్త ఈ లంకాపట్టణం మొత్తాన్ని తగలబెట్టాడు. ఉలిక్కిపడ్డాడు ఆంజనేయ స్వామి. ఇదేమిటి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది, ఇది ఒక కార్యక్రమం చేయాలి కాబోలు అనుకున్నాడు ఆయన. ఎందుకనంటే కళ ఒకటి నిజమైంది అనుకోండి, వాళ్ళకి ఇంకా భయం ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది.
అందుకని ఉన్న విషయ కలంతా కూడా చెప్పింది. ఒక మాట అంది, మీరంతా కూడా ప్రణిపాత ప్రసన్నాగి మైథిలి జనకాత్మజ, సీతమ్మ వారి దివ్య పాదాల విందాల మీద ప్రణామం చేయండి, సాగిలపడండి, అమ్మవారి పాదాల మీద పడండి, క్షమించమని కోరండి. అప్పుడే మీకు ప్రాణము పోకుండా ఉంటుంది. మీ ప్రాణాలు నిలబడాలి అంటే సీతమ్మ పాదాలని స్పృశించి క్షమించమని కోరడం తప్ప గత్యంతరం లేదు అని అన్నది. సరిగ్గా ఆ సమయంలో హనుమంతుల వారు కూర్చున్నటువంటి శంసుపా వృక్షము ఎదురుకుండా ఒక చెట్టు ఉంది. ఆ చెట్ల గుబురులో ఒక పక్షి ఉంది. ఆ పక్షి కూసిందిట, ఆనందంగా కూసిందిట. సుస్వాగతం వాచముదీరయానః, ఏమయ్యా హనుమా, ఇంకా కూర్చుంటే ఎట్లాగా, మెల్లిగా రా, సీతమ్మ బాధను పోగొట్టు అంటున్నట్లుగా స్వాగతం పలికినట్లుగా ఉన్నది. ఇక తర్వాత కథ ఎలా సాగుతుందో మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖం భోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు.